చిలకలగూడ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువన్ అతని గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సంచలనంగా మారింది. తన కూతుర్ని యువన్ వేధిస్తున్నట్టు యువతి తండ్రి లేఖ రాసి పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినట్టుగా యువన్కు యువతి ఫోన్లో తెలిపింది. తనను బెదిరించి బలవంతంగా లేఖపై సంతకం చేయించుకున్నారని పేర్కొంది. సంతకం పెట్టకపోతే చంపేస్తామని బెదిరించినట్లుగా చెప్పింది. అంతేకాదు, లేఖపై సంతకం చేయకపోతే తనను కూడా చంపేస్తారంటూ యువతి యువన్తో చెప్పింది. ఇక ఇందుకు సంబంధించిన ఆడియో కాల్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అంటే ఎట్లా అంటున్నావు? నేను పెట్టనీకి రెడీగా లేను అంటే నేను చేస్తున్నావా అని అడుగుతారు. అవునా అనే కదా నేను చెప్పాలి. మళ్ళా అందుకే నేను నిన్ను అడుగుతున్నా, నువ్వేమనుకుంటున్నావు అనేసి. అంటే ఇన్ని మంత్స్ బాగానే ఉన్నాం కదా, ఇన్ని మంత్స్ ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది అట్లా? అదే నాకు కూడా ఫస్ట్ ఇప్పుడు మొన్ననే నొల్లైనప్పుడు ఇంట్లోతో మాట్లాడారు కదా, ఇంట్లోతో మాట్లాడినాక కూడా మళ్ళీ ఏంది ఇది? ఇప్పుడు నేను అది పెట్టిన అనుకో సీదా మీ ఇంటికి వస్తారు, ఇట్లా చెప్పింది మా పిల్ల అనేసి. మరి మరి నేను ఏం చేయాలి? నేను పిచ్చిదాన్ని మధ్యలో. సో డాడీని అడగొచ్చు కదా, ఏమైంది డాడీ మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తారు? అడిగినా ఏం లేదు, నువ్వు వచ్చి సైన్ పెట్ట అంతే. ఏమని సైన్ పెట్టమంటాడు ఇప్పుడు డాడీ? వాళ్ళంతా రాసి పెడతారంట, నువ్వు ఉత్తి అవును నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు సైన్ పెట్టు అంతే. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడు, దాడికి వచ్చి గాయ కూడా చేయొద్దు, నువ్వు ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు దాడి వచ్చి అని చెప్పి అన్నాడు నిన్న. అట్లా ఏం చెప్పకుండా ఏం చెప్పకుండా డైరెక్ట్ ఇట్లా పోయి టార్చర్ పెట్టిస్తున్నా, టార్చర్ చేస్తున్నా అని చెప్పి కేసు పెట్టించండి. అదే నాకు అర్థం అవుతలేదు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? ఏమైనా అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు అలాంటి? ఏంది ఆ రోజే అన్నారు. ఏమని? నేనైతే వదిలా నరసింహమ్మ, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అని అనేసి అన్నాడు మా బావ. అంటే నన్ను కూడా అన్నాడు, మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని వదిలా, ఇద్దరిని చంపేస్తా అని అన్నాడు. చంపేశాడు? అయితే నేనన్నా అవును మీకు మనుషుల మీద ఎప్పుడు ఉందని, ఇప్పుడు మీకు అసలు మనుషులు అంటేనే విలువలేదు మీ ముఖాలకి అని నేను ఒర్రినా. ఇప్పుడు ఇంట్లో మమ్మీకి కూడా తెలుసా? మమ్మీ కూడా ఏమంటలేదా? ఏమంటలేదు. అదే నాకు అస్సలు అర్థమవుతలే. ఆల్రెడీ ఇంట్లో మాట్లాడిండు, వచ్చి ఇంట్లో చెప్పిండు రావద్దు మళ్ళీ రా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదేందో నాకు అర్థమవుతలే. మా అక్క కూడా అంటుంది వెళ్ళిపో అని. ఏడికి వెళ్ళిపో నువ్వు, నేను పెట్టాను, నేను ఆయనని చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపో ఆయన దగ్గరికి అని ఏమంటది. వెళ్ళిపో అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏజ్ కాదు చంద్రిక వెళ్ళిపోనికి. ఇంకా మస్తు లైఫ్ ఉంది మనం లీడ్ చేసేది. ఆమె అంటుంది నువ్వు సిగ్నేచర్ పెట్టుకున్నావు అనుకో ఆయన బతుకు ఖరాబ్ చేస్తారు అనేసి. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు మన ఇద్దరం లైఫ్ లీడ్ చేయడానికైనా కనీసం అట్లీస్ట్ ఒక డిగ్రీ అయినా ఉండాలి కదా, అట్లీస్ట్ స్టేట్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి కదా, ఏదైనా జాబ్ రావడానికైనా. ఇప్పుడు ఈ సగంలా ఇది చేస్తే ఇప్పుడు అటు కాకుండా అయిపోతాం, ఇటు కాకుండా అయిపోతాం, ఇటు కాకుండా అయిపోతాం. ఇక ఇటు హత్యకు నిరసనగా యువతి ఇంటి దగ్గర యువన్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధితులు పెద్ద సంఖ్యలో యువతి ఇంటికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు యువతి ఇంటి గేట్లు పగలగొట్టి లోపలికి వెళ్లారు మృతుడి బంధువులు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకముందే పోలీసులు వారిని చెదరగొట్టారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక నిన్న యువన్ అలియాస్ అఖిల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువన్ ను 6 దుండగులు వేటాడి చంపారు. బైక్ పై వచ్చిన దుండగులు కత్తులతో వెంబడించి మరీ చంపేశారు. ఇక ఈ దాడిలో యువన్ స్పాట్ లోనే ప్రాణాలు వదిలాడు. డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తాను ప్రేమిస్తున్న యువతిని కలిసేందుకు వచ్చిన యువకుడిని అతి కిరాతకంగా దారుణంగా పొడిచి హత్య చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. వీటిగా
యువాన్ అయితే నిన్న ప్రాణాలు విడడం జరిగింది. అలాగే యువతి ఇంటి వద్ద అయితే ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ యువకుడి బంధువులంతా కూడా ఆ యువతి ఇంటి మీదకి దాడికి చేసేందుకు అయితే ప్రయత్నించారు. ప్రస్తుతం సంఘటనా స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం ప్రస్తుతం ఏదైతే యవాన్ అని చెప్పబడుతున్నటువంటి అఖిల్ హత్య జరిగినటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. ఈ గద్దె పైన అతను ఫ్రెండ్స్తో కలిసి ఐపీఎల్ సంబంధించినటువంటి మ్యాచ్ చూస్తున్నటువంటి అరుగు ఇది. ఈ గద్దె మీదనే వాళ్ళు ఇక్కడ కూర్చొని సరదాగా ఫ్రెండ్స్తో గడుపుతున్నటువంటి టైంలో ఒకసారిగా దాదాపు 6 2 బైక్ల మీద వచ్చినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఆ బైక్ల మీద వచ్చి ఒక్కసారిగా మీద పడి అతన్ని హత్య చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లయితే సమాచారం అందుతుంది. మిగతా వారి కోసం పోలీసులు కూడా గాలిస్తున్నటువంటి సందర్భం అయితే చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక స్పాట్లో కూడా రక్తపు మరకలైతే ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు గోడ పైన కానీ గద్దె పైన కానీ కింద రక్తపు మొత్తం పారినట్టుగా, కింద ఇట్లా రక్తం ఏరులై పారినట్టుగా, కొంత ముందుకు వచ్చినట్టుగా కూడా దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కొంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా పొడుస్తున్నటువంటి క్రమంలో చిల్లినటువంటి రక్తపు చుక్కలు, రక్తపు మరకలన్నీ కూడా పక్కనున్నటువంటి గోడ పైన కూడా పడ్డటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కొంత పైకి చిమ్మినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని బట్టి మనం వాళ్ళు ఎంత దారుణంగా, ఎంత క్రూయల్గా అతన్ని మర్డర్ చేశారనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. దాదాపు 17 కత్తిపోట్లు ఉన్నట్టుగా అయితే ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. ఇంకా పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో యువకుని మృతదేహం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఘటన తెలుసుకున్నటువంటి ఏదైతే యువకుని బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా యువతి ఇంటి దగ్గర ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి, గొడవ చేసినటువంటి పరిస్థితి, ఒకసారిగా తలుపులు కూడా బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం యువకునికి హత్యకు దారితీసినటువంటి కారణాలను పరిశీలిస్తే ఏదైతే చంద్రిక అదేవిధంగా యవన్ మధ్యలో గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఆ ప్రేమ వ్యవహారం విషయంలో ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య కొంత గొడవలు జరిగినటువంటి పరిస్థితి, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అవుతుంది. దానిపైన పూర్తి స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే యువకుని గతంలో హెచ్చరించి ఇద్దరు మాట్లాడుకోవద్దు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాకపోవడంతో యువకుడు మాట్లాడుకోవడం కంటిన్యూ చేస్తుండడంతో ఏదైతే యువతి బంధువులు యువతిని పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు పెట్టాలంటూ తనను బలవంతం చేసినటువంటి ఆడియోలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో యువకునితో మాట్లాడి ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకుందాం, బయటికి వెళ్ళిపోదాం, మనం అంటే బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందే అందామంటూ కూడా అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు అయితే ఆడియోలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా యువకుడు మనం ఇంకా డిగ్రీ కంప్లీట్ చేసుకోలేదు, మనం చాలా లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం ఉంది, మనం ఒక స్థాయికి వచ్చినాక మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సర్ది చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అన్నీ సర్దుకున్నాయి కదా, ఇప్పుడెందుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు మీ బంధువులు అనగా, గతంలోనే మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు అంటూ మా బావ హెచ్చరించాడు. మా తల్లిదండ్రులు ఊరుకున్నా కూడా మా బావ మాత్రం ఊరుకోను అంటూ చాలా గొడవ చేశారు, అరిచేశారు, ఇద్దరిని చంపేస్తానంటూ హెచ్చరించాడు. ఆ సందర్భంలో ఆయనతో నేను గొడవ పెట్టుకున్నానంటూ కూడా యువకుడితో చెప్పినటువంటి మా ఆడియో కాల్ రికార్డ్స్ అయితే మనకు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనుక అవే ఇప్పుడు కేసులో కీలకమయ్యే అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా చేసినటువంటి మర్డర్గా అయితే ఇది చెప్పవచ్చు. ఇటు కాలనీలో చూసుకున్నట్లయితే మొత్తం నిర్మానుషంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది నిన్న సాయంత్రం 9 గంటలకు జరగడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో బయటికి అంటే కొంత 9 గంటల టైంలో కొంతమంది ఆఫీసులకు వెళ్ళి రాకపోవడం, బయటి పనులకు వెళ్ళి రాకపోవడంతో జరిగిన సంఘటన అయితే ప్రత్యక్షంగా కొంతమంది చూడలేదని చెప్తున్నారు. చూసిన వారు కూడా కొంత భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు యువకునికి మధ్య అంటే యవన్ అదేవిధంగా చంద్రిక మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణ ఈ కేసులో కీలకం కానుంది. ఎందుకంటే వారిద్దరూ చెప్తున్నటువంటి, ముఖ్యంగా అమ్మాయి అబ్బాయితో చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకమయ్యే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఏ విధంగా ఆమెను ఇబ్బంది పెట్టారు, యువకుని జీవితాన్ని అంటే అబ్బాయి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న విషయాన్ని అయితే ఆమె కొంత స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అక్క నువ్వు బయటికి వెళ్ళిపో, అతన్ని పెళ్లి చేసుకో అని
ప్రోత్సహించినట్టుగా కూడా యువతి చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఆ అబ్బాయి జీవితం నాశనం చేయడానికి ఇష్టం లేని అమ్మాయి సంతకం పెట్టేందుకు అంటే ఆ అబ్బాయికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేందుకు ఆమె సుముఖంగా లేకపోవడంతో అమ్మాయి చెప్పినట్టు వినకపోవడంతో అబ్బాయి మీద ఇలాంటి ఘటన చోటు చేసుకుందా, ఇలాంటి చర్యలకు బంధువులు పూనుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా యువతిలో మార్పు రాకపోవడం, యువతి తాము చెప్పినట్టు వినడం లేదని బంధువులు మరింత ఆగ్రహానికి లోనై అబ్బాయిని చంపేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అనేది కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు. మొత్తంగా యువకుని హత్య ఇటు వారసి కూడా ఇందిరానగర్లో అయితే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అజయ్, అంటే యువకుడి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? గతంలో వారి దృష్టికి ఈ విషయాలైనా రావడం జరిగిందా? అప్పుడు వారు ఏం మాట్లాడుకున్నారు? వారు ఏం చెప్తున్నారు యువకుడి కుటుంబ సభ్యులు? పెద్దల సమక్షంలో అయితే కొంత చర్చలు జరిగినట్టు, ఒకరిపై ఒకరు యువకులు దూరంగా ఉండే విధంగా ఒప్పందం జరిగినట్టయితే కొంత సమాచారం అయితే అందుతుంది. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ఈ ఇద్దరి మధ్యలో ప్రేమ వివాహం మొదటగా యువతి ఇంట్లో తెలియగానే అబ్బాయి ఇంటికి వెళ్ళి గొడవ చేయడం, కొంత పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టయితే సమాచారం అందుతుంది. ఆ పోలీస్ స్టేషన్లో వెళ్ళిన సందర్భంగా ఇరుపక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఎవరికి వారు ఉండాలి, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, దూరంగా ఉండాలి అంటూ ఇరు వర్గాల మధ్య అయితే ఒప్పందం కుదిరినట్టుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. అబ్బాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి బంధువులకు అందరికీ కూడా తెలిసిన వ్యక్తి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నటువంటి బయటకు వచ్చినటువంటి ఆడియో సంభాషణ ద్వారా అయితే మనకు పూర్తిగా స్పష్టమవుతుంది. ఎవరైతే యువతి బావ ఉన్నారో ఆ బావకు యవాన్ కూడా పరిచయమే. ఏమైనా ఉంటే నాకే నేరుగా కాల్ చేసి మాట్లాడవచ్చు కదా, మీ బావ అనవసర రాద్దంతం గొడవ ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మొత్తంగా ఏదైతే యవాన్ హత్య, ఏదైతే ప్రేమ వ్యవహారంలో జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో ఇది చిలుకలగూడ ప్రాంతం, అదేవిధంగా బ్యాక్ సైడ్ వారసి కూడా వస్తుంది. ఇందిరానగర్ కాలనీలో అయితే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.